హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగారం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. బంగారం కోసం మన భూమి లోపల అన్వేషిస్తుంటాం, గనులను తవ్వి వెలికి తీస్తుంటాం. కానీ దీని పుట్టక గురించి తెలుసుకోవాలంటే మాత్రం నక్షత్రాల్లోకి తొంగి చూడాల్సిందే. విశ్వంలో భారీ నక్షత్రాలు ఉన్నాయి. ఇవి వారి జీవితకాలం చివరిలో సూపర్నోవా లేదా న్యూట్రన్ స్టార్ మిళితాలు అనే ప్రక్రియ ద్వారా పేలతాయి. ఆ సమయంలో అణువుల మధ్య తీవ్ర ఉష్ణోగ్రత మరియు పీడనం వల్ల బంగారం వంటి గొప్ప మూలకాలు సృష్టించబడతాయి. అసలు భూమిపైకి బంగారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. భూమి పుట్టిన మొదట్లో సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూపర్నోవా పేలుళ్ల ద్వారా లేదా న్యూట్రన్ స్టార్ మిళితాల ద్వారా సృష్టించబడిన బంగారం ఉల్కాపాతం ద్వారా భూమిపైకి వచ్చింది. భూమి చల్లబడిన తర్వాత బంగారం భూమి అంతర్భాగంలో మరియు పైపొరలో ఆవిర్భించింది. బంగారం అసలు భూమిపైనే పుట్టేదే కాదు, ఇది విశ్వంలో భారీ నక్షత్రాల పేలుళ్ల ద్వారా సృష్టించబడింది. ప్రస్తుత భూమిలో ఉన్న బంగారం భూకాయన పూర్వీకుల ద్వారా వచ్చింది. ఇవి భూమి పుట్టిన ప్రారంభ దశలోనే చోటు చేసుకున్నాయి. మన తవ్వకాల ద్వారా భూమి ఉపరితలంలో లేదా పైలోతు పొరల్లో బంగారాన్ని పొందుతాం. బంగారం మీద మనకు మొదటి నుంచి మోజే, పైగా దీనికి సాగే గుణం ఉండటం ఆభరణాల తయారీకి వీలు కల్పించింది. రకరకాల ఆకారాల్లో దీన్ని మలుచుకొని అలంకరించుకోవడం ప్రాచీన కాలం నుంచి వస్తున్నదే. ఇప్పటికీ బంగారం ఆభరణాలంటే అందరికీ ఆసక్తే. కేవలం ఆభరణాల కోసమే కాదు, బంగారం చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.